ఇప్పుడు హోవర్ వాడాను. హోవర్ చేసినప్పుడు ఏమవ్వాలి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది కొద్దిగా ఇంటెన్సిటీ తగ్గేలాగా చూస్తాను. అంటే ఇక్కడ ఒపాసిటీ అంటాం. ఈడ ఆర్‌జీబీ అనేది కలర్. ఆర్‌జీబీఏ అంటే ఒపాసిటీ తగ్గించేది. 0.5 పెట్టా. చూసారు కదా! ఇక్కడ మనం కర్సర్ కూడా ఉంటుంది. కర్సర్ అంటే మన మౌస్ ఉంది కదా! అది దాని మీదకెళ్ళినప్పుడు ఎలా రావాలి? పాయింటర్ అంటే హ్యాండ్ సింబల్ వచ్చిద్ది. మనం ఇక్కడ కర్సర్‌లో చాలా ఆప్షన్‌లుంటాయి. పాయింటర్, ఆటో స్క్రోల్, సెల్, కాల్ సైజు ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. డిఫాల్ట్ అంటే ఏదుంటే అది. ఆటో అంటే సేమ్ అదే వచ్చిద్ది. మీరు సెల్ అంటే చూసారు కదా! అలా కర్సర్‌లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం క్రాప్ చేసేటప్పుడు ఒక సింబల్ వచ్చిద్ది. అలాంటియన్నీ ఉంటాయి. సో, మనం పాయింటర్ తీసుకుంటాం మాక్సిమం. ఇది అడ్రస్‌కి, ఇది దీనికి ఫార్మ్ గెట్ మాక్సిమం స్టైలింగ్ అయినట్టే. సో, ఇంకా దీన్ని కూడా ఇంకా ఎఫెక్టివ్‌గా చేయొచ్చు. అంటే ఫోకస్ చేసినప్పుడు ఏమవ్వాలి? సపోజ్ ఫోకస్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇన్‌పుట్ ఉంది కదా! ఇన్‌పుట్ ఫోకస్ అన్నాం. ఇప్పుడు ఈ ఇన్‌పుట్ ఉంది. దీని మీద టైప్ చేశా. అంటే జస్ట్ ప్రెస్ చేశా. అది ఫోకస్ చేస్తున్నాం ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని. అలా ఫోకస్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏమవ్వాలి? అనేది ఇక్కడ రాసుకోవచ్చు. నేను ఫోకస్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కాకుండా బోర్డర్ కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. బోర్డర్ కలర్ బ్లూ పెట్టా. టైప్ చేసినప్పుడు బోర్డర్ కలర్ బ్లూ వచ్చిద్ది. కానీ మాకు కనపడట్లేదు అది. సపోజ్ మనం బ్యాక్ షాట్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇలాగా ఇన్‌పుట్ ఫోకస్ అనేది వస్తుంది. మాక్సిమం ఫార్మ్ స్టైలింగ్ చేసాము. ఇంకా మనం ఫీల్డ్స్‌లోకి ఎంటర్ చేసేయచ్చు. ఏదైనా పెట్టేసుకొని ఎంటర్ కొట్టొచ్చు. ఇక్కడ ఈమెయిల్ అంటే ఖచ్చితంగా మనం @ ఇవ్వాల్సిందే. ఏదో ఒకటి కొట్టేసి @gmail.com. సో, ఇక్కడ చూసాం మనం పెట్టిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ నేమ్ అనే మనం ఏదైతే నేమ్‌లో ఇచ్చామో నేమ్ ఈజ్ ఈక్వల్ జేహెచ్‌వి, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది. అలా కాంటాక్ట్ నంబర్ ఇది, అడ్రస్ అది వచ్చేస్తుంది. సో, ఇదంతా ఫ్రంట్ ఎండ్ వర్కే. జస్ట్ ఇంటర్ఫేస్ ఎలా చేస్తున్నాం అంతే. బ్యాక్ ఎండ్ అనే దానికి వెళ్ళాలంటే ముందు ఫ్రంట్